సో హే గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను గాల్లో ఉన్నానమాట. సో బెడ్ మీదకి ఎక్కిన. మొన్న వీడియోలో చెప్పినా కదా 2 పాయింట్ కైట్ ఎగ్రే చూపిస్తాను చెప్పినా. సో దుమ్ము ఉందనమాట. ఎప్పుడో 2 years కింద తీసుకున్నా. 2 years కింద తీసుకొని అట్లే పెట్టేస్తాను అనమాట. సో చూసుకొని ఒకసారి మీరు దుమ్ము ఉంది. సో ఇప్పుడు తీద్దామని వచ్చిన. వీడియో కూడా తీయాలి కదా అని చెప్పేసి గుర్తొచ్చింది, వీడియో స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఏంటంటే ఇట్లా బాక్స్ నడుతుంది మీకు. ఇది 2022లా తయారు చేసిన అనమాట. ఎందుకంటే లోపల కైట్స్ కోసం తయారు చేసుకున్నమాట 2022లా. ఇది ఏంటంటే చిరాకు పెట్టుకోవడానికి అనమాట. సో ఇది కూడా దుమ్ము ఉంది. దీని లోపల రాయి పెడుతుండే బరువు కోసం. అండ్ ఇట్లా కనబడుతుంది కదా. సో దీని లోపల చిరాకు పెట్టుకుంటుంది అనమాట. అంటే అప్పట్లో మనం చాలా క్రియేటివ్ లెవెల్స్ చాలా ఉన్నాయన్నమాట. నాకు క్రియేటివ్ మైండ్ మనకు, అందుకని ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు వాడు కనబడుతుంది కదా, అదేమో సాఫ్ట్ బాక్స్ అనమాట. లైటింగ్ కోసం సాఫ్ట్ బాక్స్ అని అది తయారు చేసుకున్నా. సో ఇట్లా అనమాట. సో ఈ సైడ్ కన్నా టాపిక్ అంతా సైడ్కి పెట్టాం. సో ఇప్పుడు ఈ కైట్లో తీసుకొని పోదాం. దీనికి కొంచెం ఆపరేషన్ కూడా వేసే ఉంది, చిన్నగా ఉన్నట్టుంది కొంచెం అక్కడిక్కడ. సో దానికి ప్లాస్టర్ వేయాలి. ఫస్ట్ బిల్లి మీకు పోయినాక మాట్లాడుకుందాం ఏం చేద్దామని. దుమ్మైతే దులుపుకుందాం మనం. చాలా ఉంది అబ్బా. ఇవి మీకు వీడియోలో పెద్ద అనిపిస్తలేదు తెలియదు కానీ నార్మల్ లైట్గా నేను 6 feet చూడు నాకే ఇక్కడికి వస్తున్నాయి, కాళ్ళ కాడికి వస్తున్నాయి. సో నార్మల్ అర్థపరిచి ఉండొచ్చు వీడియోలాగా. ఇప్పుడైతే దీనికి జర ఆపరేషన్ చేద్దాం. ఎంత చూద్దామా, ఎంత తీసుకున్నామంటే బరువు వేస్తాం ఎట్లా ట్రిపుల్స్ చేద్దామా. డబల్ చాలు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చాలు. మినిమం 2.5K లైక్స్ ఏం పెడదామా, 2500 లైక్స్ ఏం పెడదాం. సో చూద్దాం. సో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి గైస్. ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ వీడియోస్, మంచి వీడియోస్ వస్తాయంటే మన దాంట్లో. ఓ బాయ్ మస్బరున్ బాయ్. ఫస్ట్ ట్రయలే ఇయ్యు అన్నా, నీ ఫ్యాన్స్ పిలుస్తురా. అయ్యో అమ్మో. సో గైస్ మన ఫస్ట్ ట్రాల్ అనే ఎగ్గింది అనమాట కైట్. సో చూద్దాం. పండు పెడితే గాలి ఎగిరిపోతుంది, అంత బరుగుది. సో గైస్ ఫస్ట్ డీల్ ఇచ్చి చూస్తున్నామా. మరి ఏరోప్లేన్ నడిపినట్టే ఉందిరా ఇది. ఫ్లాష్ బ్యాక్. ట్రిపుల్స్ చేద్దామా. డబల్ చాలు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. సో గైస్ మా ఒక పతంగి ఇప్పుడు వచ్చిన కదా, దాని కణాలు అయితే అయిపోయినాయి. సో ఇక మనం అయితే ఇప్పుడు దోపండి దోపండి కణాలు కట్టు ఏంది గైస్ చెప్తున్నాను కదా. దీనికైతే డబ్బల్ వరుసలు కట్టకండి, మినిమం 3-4 వరుసలు కట్టండి గైస్. దీనికి 3-4 వరుసలు కడితేనే ఉంటుంది, లేకపోతే పోతుంది. సరే 3-4 వరుసలు కట్టేసేదాం కణాలు. సో గైస్ ఇగో బాయ్ మొత్తం ఇగో నూడిల్స్ చేస్తుండు మొత్తం మాంజతోని. 8 వరుసలు నడైపో కణాలైపో. అరే నిజంగా దొడ్డు తాడ్లాగానే అనిపిస్తుంది రా. అది బ్యాండింగ్ వేర్లాగా అనిపిస్తుంది సార్ దూరం నుంచి చూస్తే. మరి ఏం చేయాలి, నేను 4 వరుసలు చేద్దాం అనుకున్నా. పెద్ద అదే ఏం కదా, మన మాంజది అయిపోగల చిరాకు చుట్టూ మాంజది అయిపోవాలి. 8 వరుసలు అంటే 6 వరుసలు వేయాలా. ఇగో ఇప్పుడే మనకైతే కైట్ బిల్లింగ్ వచ్చి పడ్డది అనమాట. చూపిస్తా. దీనికి ఎంత కంపారిజన్ మీకు తెలిసిపోతుంది. ఇగో సో చూసినారా గైస్. సో గైస్ ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 పాయింట్ కైట్కి అయితే మనం అయితే మాంజా కడుతున్నాం. సో ఇప్పుడు దీంతో ఎగ్రాం. సో కైట్లు అయితే ఉన్నాయన్నమాట, మనకి పోయి పెంచేయాలి గైస్. పెద్ద పతంగులు ఎగిరేసినప్పుడు డీల్ కోసం అయితే పక్కా వేసుకోరి. మస్తు బరువు పతంగ అయితే పండుకో.
మనం ఎక్కేసినప్పుడు కైట్లు లేదని గైస్ అనుకోమా ఇట్లా పట్టుకోవట్లేదు వీళ్ళు వీళ్ళు ఎక్కేసినా వేద్దామా వస్తుంది, అంత వెయిట్ అవసరం లేదు. ఏ లోపల దాకా దిగింది. మా ఇది వేరే మంది వచ్చింది కదా చేట్లా నేను అయిపోయిందేమో అనుకున్నా మనకు అనుకోండి అది లోపల ఎట్లా గైస్ ఎట్లుంది తెలుసా, నార్మల్ ఆల్టో నుంచి డైరెక్ట్ పెద్ద పెద్ద ఎస్యూవీలో ఫార్చునర్లో లారీలు తిప్పుతాం చూసినామా, లారీలకి షిఫ్ట్ అయినాం అనుకో సడన్గా చిన్న కార్ నుంచి పెద్ద కార్కి షిఫ్ట్ అయితే ఫీలింగ్ ఎంత బాగుంటుంది అట్లుంది మనకి. అట్లుంటదిరా నేను వేసిన కణాలంటే. ఓకే ఓకే తెలుసుగా బరువు కణాలంటే పర్ఫెక్ట్ అంటారా బాబు. అరే ఆ పేరుతో అరే మనకి ఇక్కడ రా కీన్సా డీల్ కొట్టాలి కదా మనం. ఏదో ఒకటి పోతా అబ్బా మళ్ళీ అటు పోయినరా మళ్ళీ తీసుకొని రాదు. అబ్బా ఆయన ఏమో సంగతి చేస్తున్నాడు. బై ఛాన్స్ ఎవరైనా కిందికి సడన్ చేయగా కానీ వద్దు అస్సలు పండుగ ఆయన ట్రై చేస్తాం మనం ట్రై చేస్తున్నాం. ఆయన మీదకి వచ్చింది. సో గైస్ డీల్తోని మనమైతే పెయింట్ చేసేసినాం అనమాట. అమ్మ సూపర్ కైట్ చూపి కైట్ అవుతుంది కదా జూమ్ ఆఫ్టరా నన్ను చూపి ఆఫ్టర్ దగ్గర ఒక 10 నిమిషాల ఫైట్, ఇంటెన్స్ ఫైట్, ఇట్లా పోయి లాస్ట్కి వేస్తాం అనమాట. సో ఇంకోటి దోగుడు ఎగురుతున్నారా, సో దోగుడు ఎగురాం. దోగుడు కూడా వాళ్ళే ఎప్పుడురా వీడు పంది పిల్లలు కూడా ఎవరా నువ్వు పోయింది మనం ఎట్లా ఇందులో గుంజి నాయన ఓలేసారు పెయింట్స్. ఆ పతంకి ఎప్పుడు పోయినారా నువ్వు? ఈ పతంకి తీసింది ఇగో ఈ మీద బ్లూ కలర్ దమ్ చేస్తుండు ఆడ, అది ఇదేమో మలతలేదు ఆడ గ్యాప్లో కీన్స్ పడేసిండు. సో గాయస్ రాత్రి రావడానికి వస్తుంది, అయినా కానీ మనం వీడియో కోసం అని మనం ఇంకా ఉండి ఇంకో కైట్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇప్పుడు ఆ కైట్ ఎగరేస్తున్నాము. సో ఆడ చుక్కల కైట్ ఎగురుతుంది ఆడ. సో దానికైతే పెంచుకోదాం ఇప్పుడు. కీన్ చాటి ఇలా ఇది డీల్ ఇష్టం అనుకో మనకి పోతుంది. ఏం కాదు, నిన్న డీల్తోనే ఇష్టం మస్తు పోయింది. అరే నిన్న డీల్తో బాబు ఏంది ఏం కాదా బద్దొంపలే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? టార్చ్ బంద్ చేస్తున్నా నువ్వు కనిపిస్తా. టార్చ్ బంద్ చేసి ఇంకా వేసి ఏంది అట్లా తీసుకొని వస్తావా? నువ్వు వేసేయి నేను చెప్తా. సో గైస్ నెత్తి మీద పెయింట్స్ అయితే వేస్తుండు. బిల్లింగ్ వాడుతున్నాను పోయింది గైస్. సో గైస్ చూసినా కదా ఆడ మనకు పిచ్చి లేపించినాకో నెత్తి మీద ఉండి ఇట్లా అని తీసుకొచ్చి ఇట్లా వేస్తామన్నమాట. సో మీదికి డీల్ ఇచ్చే కట్ చేసేది కూడా. సో గైస్ ఈరోజు మనకు అంత కంటెంట్ కాలేదు. నేను ఇదే వీడియో తీసుకొచ్చి ఎడిట్ చేసి పెట్టేయచ్చు, 8 నిమిషాలు 9 నిమిషాలు చేసి పెట్టేయచ్చు. సో అంతా చెప్పి బట్ మనం అట్లా చేసినాం అనుకో మజా ఏముంటుంది చెప్పురి. మనం అట్లా వేయం. అందుకని ఏం చేస్తా అంటే రేపు కూడా ఎగరేస్తా. రేపు ఎగరేసి మళ్ళీ పెయింట్ చేద్దాం, మళ్ళీ పెయింట్ చేసి అప్పుడు వీడియో పెడతాం.
అప్పుడు కంటెంట్ ఉంటుంది గైస్. కంటెంట్ లేకుండా పెడితే ఏమొస్తుంది చెప్పండి? మీకేమో విసుక్కుంటారు, ఏ అమ్మాయి సోది చెప్తాడు ఏం రాయడు కంటెంట్లో. తమ్నేళ్ళేమో ఇంత పెద్ద పతంగులు పెట్టిండు. ఆ 2 పతంగులు 2 సంవత్సరాల ఆ 2 పతంగులు 2 సంవత్సరాల తర్వాత గొడవట్టి వీడియో పెట్టి ఏం రాయడు సుత్తి కొడుతుంది మొత్తం అనుకుంటారు. ఏమైందిరా అని బాగా अपना दिल से प्यारी तेरी सूरत బాయ్ షేరీలు కొడుతుండే అన్ని. సూరత్ అంటే ముఖం బ్యూటిఫుల్నెస్. వచ్చింది పతంగ వచ్చింది దీని గైస్ మళ్ళీ పతంగ వచ్చింది. అది చెప్పి ఆ పతంగ చెప్పి మొత్తుకుంటుండు. ఎప్పుడు వచ్చిందో అది. అరే ఇంత నాకు కళ్ళకి కనబడతలేదు పతంగ ఎటు పోతుంది ఎక్కడ తిరుగుతుంది. మీదికి పోతుంది. కీంచి కొట్టు రప్ప రప్ప రప్ప. 2 పతంగులు కనిపిస్తున్నాయి. ఇలా పతంగేదివా? వచ్చింది నా పతంగే కనబడతాయి నాకు. ఎందుకే చేస్తుంది? డిలీట్ భయ కిందుండు. నీ పతంగి మీద ఆయన పతంగి కింద ఉంది. అరే నా పతంగేదిరా. నీ అక్కడ పోతుందిరా, చక్కగా వంట పెట్టరా, లేకపోతే వెళ్ళిపోతుంది అంది. అరే ఆయన పతంగే కనబడతాయి నాకు. పతంగేదిరా. పతంగిలు కనిపించకుండా పెయింట్ చేసుకుంటారు గాయస్. చూద్దాం ఏమవుతుందో. మనది పోతుందా వాళ్ళది పోతుందా? నాకైతే మన పతంగా రేర్గా కనబడుతుంది, పింక్ కలర్ ఉంది కాబట్టి. వాళ్ళ పతంగ అసలే కనబడుతుంది. వీడియోలో కూడా కనిపిస్తలేదు గాయస్ పతంగిలు. వాళ్ళ పతంగ రైట్ రైట్ పో 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 పో. ఎంత కిందికి వచ్చిందిరా మన పతంగి. అయ్యా వాళ్ళ పతంగ మీదరా. అరే వాళ్ళ పతంగ మీదరా. ఎక్కడా నువ్వు కరా గుంజుతున్నా అన్న. చుట్టుకోరా మనం చుట్టుకో చెప్తా. సో గైస్ ఏదో ట్రై చేసినాం కానీ కాని పని. వాళ్ళది పోయింది అనుకుంటా పతంగ. మాకైతే కనబడుతుంది, వాళ్ళేమో చిరాకు చుట్టేసుకుంటారు. నాకు మనకైతే కనబడుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.